Yeah, dear students, now we are discussing మ్యాథ్స్ 1A. మ్యాథ్స్ 1Aలో మనం 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నామమ్మా. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 12 సంబంధించిన కొన్ని క్వశ్చన్ చూసాము. ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్ దేమ్ అమ్మ. బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూడండి. ఇంకా అర్థం కాకుంటే ప్లీజ్ కాల్ మీ, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ బెటర్ వే. ఇంకా ఓకేనా, కానీ మీరు మాత్రం ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ మనము క్వశ్చన్ 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 13 చూస్తున్నామా. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 13 ఎవ్వరు వదలొద్దమ్మా. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 13 ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనకు 7 మార్క్స్లో చూసాం క్రాస్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ వెక్టార్స్లో క్రాస్ ప్రొడక్ట్ తెలిస్తే క్వశ్చన్ నెంబర్ 13 వచ్చినట్టే. ఓకేనా, ఐ విల్ గ్యారంటీ యూ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చినట్టే. ఓకేనా అమ్మా. సరే, క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, వెరీ ఈజీ అమ్మ, ఇదైతే వెరీ ఈజీ. ఓకేనా, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక ఏ అనే వెక్టార్ ఇచ్చాడమ్మా, బి అనే వెక్టార్ ఇచ్చాడు, సి అనే వెక్టార్ ఇచ్చాడు. ఏ ఈక్వల్ 2i + 3j + 4k, బి ఈక్వల్ టు i + j - k, సి ఈక్వల్ టు i - j + k. ఓకేనా, 3 వెక్టార్లు ఇచ్చాడు. సో ఏమంటున్నాడు, కంప్యూట్ అంటే ఫైండ్. ఏం ఫైండ్ చేయమంటున్నాడమ్మా, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఎలా చదవాలి, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఓకే, ఇది ఫైండ్ చేయమంటాడు. అండ్ వెరిఫై దట్ ఇట్ ఈజ్ అంటే ఈ ఆన్సర్ ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ. అంటే 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇలా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, 2 ఉన్నాయి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఒకటి పర్పెండిక్యులర్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఏం లేదమ్మా, చాలా సింపుల్. డియర్ స్టూడెంట్స్ చూడండమ్మా, ఫస్ట్ ఏం రాస్తాము, గివెన్. ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఏం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందో క్వశ్చన్లకి వెళ్ళి రాయండి. 3-4 లైన్లు అయినా ఏం కాదు అది. ఓకేనా, ప్లీజ్ ఏదో సింపుల్గా వదిలిపెట్టకండి అమ్మా. మీకు క్వశ్చన్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవే రాయండి. ఇదే ఇఫ్ అని రాయకండి, ఇఫ్ తీసేయండి. ఇది రాయండి. ఓకే, అంతే కదా. ఓకే, ఇక అదే రాసాం, ఏబిసి రాసాం. ఓకేనా, రైట్. ఫస్ట్ ఇక్కడ ఏం ఫైండ్ చేయమన్నాడు, ఇక్కడ మనని ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఏం ఫైండ్ చేయమంటాడు మనని, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఏం ఫైండ్ చేయమంటున్నామా, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. చూడండి ఇక్కడ ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఈ బ్రాకెట్ ఉంది సరా, ఫస్ట్ బ్రాకెట్ ఉన్నది ఎప్పుడు చేయాలమ్మా, ఇది ఫైండ్ చేయాలి. ఓకేనా, బ్రాకెట్ ఏది ఉంటే అది చేయాలి. సో ఏం ఫైండ్ చేయాలి, ఫస్ట్ బి క్రాస్ సి. ఏం ఫైండ్ చేయాలి, బి క్రాస్ సి. ఏం సార్ ఇది బి క్రాస్ సి ఎట్లా చేస్తారు, మీకు గుర్తుందో లేదో 7 మార్క్స్లో చూసినాం మనం. 7 మార్క్స్లో క్రాస్ మీద బాగా చేసినాం. 7 మార్క్స్ చేసిందో లేదో మీరు చేశారా, చేయకుంటే కష్టమమ్మా, చేయండి. ఎందుకంటే ఈ క్రాస్ ప్రోడక్ట్ తెలిస్తే మనకు నేను గ్యారంటీగా 10 మార్క్స్ అయితే ఈజీగా ఎక్కడికి పోవు. 10 మార్క్స్ ఎక్కడికి పోవు ఈ క్రాస్ తెలిస్తే. బి క్రాస్ సి ఎలా చేస్తారు సార్, బి క్రాస్ సి చూడండి ఇక్కడ చూడండి అమ్మా. బి క్రాస్ సి ఫస్ట్ చేయాలి. బి క్రాస్ సి ఎప్పుడు కూడా చూడండి, క్రాస్ అన్నప్పుడు డిటర్మినెంట్. ఓకేనా, క్రాస్ అంటే ఏంటిదమ్మా, డిటర్మినెంట్. డిటర్మినెంట్ రాసి ఈ ఫస్ట్ లైన్ ఫిక్స్, ఇది మారది. ఈ ఫస్ట్ లైన్ మారదమ్మా, ఐజేకే. మై డియర్ వండర్ఫుల్ స్టూడెంట్స్, క్రాస్ అంటే ఏందమ్మా, క్రాస్ అంటే ఇట్లా మాడు పెట్టాలి. క్రాస్ అనగానే మీకు ఇది మాడు పెట్టి ఈ లైన్ ఫిక్స్ ఉంటుంది. ఇది ఫిక్స్ అమ్మా, ఇక ఇది ఫిక్స్. క్రాస్ అనగానే ఇది ఫిక్స్. ఏ క్రాస్ చేసినా ఇట్లుంటుంది ఫస్ట్. ఓకేనా, ఏ క్రాస్ చేసినా ఇట్లుంటుంది. ఓకే, తర్వాత మరి ఇక 2 లైన్లు మనం ఫిలప్ చేయాలి. ఈ 2 లైన్లు ఏం సార్ అంటే, ఫస్ట్ లైన్ ఏమో బీతో ఫిలప్ చేయాలి, సెకండ్ ఏమో సితో చేయాలి. ఫస్ట్ లైన్ బీతోని, సెకండ్ ఏమో సితోని. ఎలా సార్ చూడండి ఇక్కడ. ఓకేనా, ఈ ఫస్ట్ బి చూడండి, బి చూడండి ఇక్కడ. బి ఏంటిదమ్మా, i + j - k. సో ఇక్కడ ఏం రాస్తారు, ఇక్కడ ఐజేకేలు రాయాము. ఆల్రెడీ ఐజేకేలు అయిపోయింది కదా. ఐ కోఎఫిషియంట్ ఇక్కడ ఎన్ఐలు 1 కదా. చూడండి, ఐ అంటే 1, జే అన్న కూడా 1, కే అంటే -1 కదా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1 1 -1 1 1 -1 1 1 -1. ఓకేనా, బీతో ఫిల్ చేయాలి. తర్వాత ఏమంతో ఫిల్ చేయాలి, సితోని. సి చూడండి ఇక్కడ i - j + k, అంటే ఏంటిదమ్మా, 1 - 1 + 1 1 - 1 + 1 1 - 1 + 1 1 - 1 + 1. ఓకే, ఇవి తర్వాత మనకి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు కదా.
డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు. చూడండి ఇక్కడ అదే రాస్తున్నాను, IJK. ఓకేనా అమ్మా, 1 1 -1 1 -1 1 అదే ఇక్కడ రాశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు కదా, చాలా చేసాము. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తానమ్మా, ఈ రో యూజ్ చేసుకోవాలి కదా. ఈ రోలో ఏమన్నాడు, IJK అంటే I of - J of ప్లస్ K of. ఇది ఫిక్స్ అమ్మా, ఈ లైన్ కూడా ఫిక్స్. ఓకేనా, ఈ లైన్ కూడా ఫిక్స్ ఉంటుంది. I of - J of ప్లస్ K of, I of - J of ప్లస్ K of, I of - J of ప్లస్ K of, I of - J of ప్లస్ K of. ఓకే, మరి ఎలా ఫైండ్ చేస్తాం సార్, గుర్తుంది కదా. ఇప్పుడు I చేయాలి, I అంటే I ముయ్యాలమ్మ, I ముయ్యాలి, ఇట్లా ముయ్యాలి. I సంబంధించిన రో, I సంబంధించిన కాలం. ఇప్పుడు చూడండి, 1 × 1 1, -1 × -1 +1, కానీ మనం రాసేది -1. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, J సంబంధించిన ముయ్యాలి మనం, J 1 × 1 1, 1 × -1 -1, కానీ రాసేది +1. నెక్స్ట్ K అమ్మ, K ఎంత K, 1 × -1 -1, 1 × 1 1, కానీ రాసేది -1. ఓకే, ఇప్పుడు దీని ఫైనల్ 1 - 1 ఎంత, 0. 1 - 1 0 కదా, 0 అంటే 0 అవసరం లేదు ఇది. నెక్స్ట్ ఇది అంటే ఇట్లా మీరు కట్ చేయకండి, రాయడం అవసరం లేదు అంటున్నా, ఇది రాయాల్సిన అవసరం లేదు, 0 వచ్చింది కాబట్టి. 1 + 1 2, 2 × -J -2J. ఓకేనమ్మా, ఇది -1 -1 -2, -2 × K -2K -2K. సో -2J -2K అదే కదా వచ్చింది ఇక్కడ, ఇదే కదా మనకు వచ్చింది, -2J -2K. సో ఇట్లా B క్రాస్ C చేయాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీ అమ్మా, పెద్ద ఇబ్బంది ఏం లేదు, వెరీ సింపుల్గా చేయొచ్చు మీరు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మరి నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ ఏంటిదమ్మా, A క్రాస్ B క్రాస్ C. అదే కదా క్వశ్చన్ అడిగింది ఇక్కడ, క్వశ్చన్ ఏంటిది ఇక్కడ, A క్రాస్ ఆఫ్ B క్రాస్ C. ఇదే కదా క్వశ్చన్, A క్రాస్ ఆఫ్ B క్రాస్ C. సో ఇక్కడ ఏం చేయాలి మనం ఇప్పుడు, A క్రాస్ ఆఫ్ B క్రాస్ C అంటే A అనే వెక్టార్ని B క్రాస్ C ఆన్సర్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని చేయాలి, ఏకి B క్రాస్ C, ఈ ఆన్సర్కి ఏకి ఈ ఆన్సర్కి చేయాలి. ఓకేనా, మరి చెప్పాను క్రాస్ అంటే ఏందమ్మా, క్రాస్ అంటే ఏంది, మళ్ళా క్రాస్ అంటే గుర్తుంది కదా, క్రాస్ అంటే ఎలా చేయాలి, మోడ్ రాయాలి. క్రాస్ అంటే ఏం చేయాలమ్మా, మోడ్ రాయాలి. మోడ్ రాసి ఇది ఫిక్స్ IJK రాయాలి. ఓకేనా, ఇది రాయాలి ఫస్ట్, క్రాస్ అంటే రైట్. ఏం క్రాస్ చేయమంటాను మరి, ఏమంటానమ్మా, A క్రాస్ B క్రాస్ C, A క్రాస్ B క్రాస్ C అంటే ఏ ఫస్ట్ ఏ రాయాలి. ఏముందమ్మా, A 2 3 4 2 3 4 ఏ, అది ఏ. తర్వాత ఏంటిది, B క్రాస్ C. B క్రాస్ ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఇది తీసుకోవాలి. B క్రాస్ అంటే వీని ఏంటి ఏమో, వీని వాల్యూస్ ఏంటిది, ఇక్కడ I ఉందా, I లేదు కదా, 0. అందుకని ఇక్కడ ఏం రాస్తాం, 0 రాస్తాం. మరి ఎన్ని Jలు -2, ఎన్ని Kలు -2. ఓకే, ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం, I of - J of ప్లస్ K of. రైట్, ఏమొస్తుంది మరి I of అంటే, I ముస్తాం కాబట్టి ఇది ముస్తాం కాబట్టి -6, ఇది ఎంతమ్మా +8. నెక్స్ట్ J కాబట్టి ఇది ముస్తాం కాబట్టి -4 0 -0. K of ఇది ముస్తాం కాబట్టి -4 -0. ఓకే, ఇక మీరు చేయొచ్చు, మీకు చెప్పాను కాబట్టి మీరు చేసుకోండి. -6 + 8 ఎంతమ్మా 2, సో 2I. -4 -0 ఎంత, -4A. -4 × -J ప్లస్ 4J. నెక్స్ట్ -4 × -4 -0 అంటే -4A. -4 × K -4K. సో ఇది ఏంటిదమ్మా, ఏవన్ ఆన్సర్, ఇది A క్రాస్ ఆఫ్ B క్రాస్ C ఆన్సర్. ఓకేనా, ఎవని ఆన్సర్ అమ్మా, A క్రాస్ ఆఫ్ B క్రాస్ C ఆన్సర్. ఇది A క్రాస్ ఆఫ్ B క్రాస్ C ఆన్సర్, ఇది ఆన్సర్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, A క్రాస్ ఆఫ్ B క్రాస్ C. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా, వెరిఫై దట్ ఇట్ ఈస్ అంటే వీడు ఇప్పుడు వచ్చిన ఆన్సర్, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు A. పర్పెండిక్యులర్ టు A అంటే ఏంది సార్, చూడండి అమ్మా, ఇక్కడ ఇట్ ఈజ్ అంటే మన ఇదే కదా, ఇట్ ఈజ్, ఇది ఏకి ఏం కావాలంటే పర్పెండిక్యులర్ కావాలంట కదా, పర్పెండిక్యులర్ అంటాను. పర్పెండిక్యులర్ అంటే ఏం లేదమ్మా, ఇది డాట్ అమ్మ, ఇది డాట్, దీన్ని ఏమంటాం, డాట్. క్రాస్, ఇంతకుముందు దాకా క్రాస్ చూస్తాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం, డాట్ చూస్తున్నాం. సో పర్పెండిక్యులర్ అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఉంది కదా, దానికి ఏకి డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ అమ్మ, డాట్ పర్పెండిక్యులర్ అంటే డాట్. ఓకేనా, ఇదేమో ఇంతకుముందు ఆన్సర్ వచ్చింది, ఇది దీని ఆన్సర్. ఇప్పుడు దీనికి ఉన్న ఏకి డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఎలా చేస్తారు సార్ డాట్ ప్రొడక్ట్,
సో ఇది ఆన్సర్, ఇది ఏ క్రాసా బి క్రాస్ ఆన్సర్. డాట్ ఏ ఎంత ఇచ్చాడు మనకు, ఏ ఎంత ఇచ్చాడమ్మా, ఏ ఏంటిది, ఏ 2i + 3j + 4k. సారీ ఇక్కడ మిస్టేక్ అయింది చూడండమ్మా, ఇది ఏ వాల్యూ ఎంత, 2i + 3j + 4k. ఓకేనా, 2i + 3j + 4k అమ్మా, 2i + 3j + 4k. ఇదేమో ఏ క్రాస్ ఆఫ్, ఇదేంటిది ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి ఆన్సర్. డాట్ ఇది ఏ. డాట్ ప్రోడక్ట్ తెలుసు కదా, గుర్తుందా? డాట్ ప్రోడక్ట్ ఏం చేయాలి, డాట్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు. డాట్ ప్రోడక్ట్ అంటే క్రాస్ ప్రోడక్ట్ లాగా సింపుల్గా ఐలు ఉన్నాయి కదా, ఇక్కడ ఐ కానీ ఎన్ఐలు 2i, ఇక్కడ 2i, ఆ 2ని మల్టిప్లై 2 2s ఇది కాదమ్మా, ఇది కాదు, ఇది వస్తుంది చూడండి, 2 2s 4. ఇక్కడ చేంజ్ చేసుకోండి, 2 2s 4 అమ్మా, 4 2 ఆ డాట్ ప్రోడక్ట్ ఎలా ఇస్తారు చూడండి, డాట్ అంటే ఏం చేయాలి, 2 2s 4. నెక్స్ట్ 4 × 3 12 అమ్మా, 4 × 3 12 అంటే జేలే మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎన్ని జేలు 4, ఇక్కడ ఎన్ని జేలు 3, 4 3 12. అట్లా కేలు -4k + 4k అంటే -4 4s -16, -16 ఎంత వస్తుంది ఆన్సర్, 4 + 12 16, 16 - 16 ఏమొస్తుంది, 0 వస్తుందమ్మా. సో ఎప్పుడైనా డాట్ ప్రోడక్ట్ 0 వస్తే పర్పెండిక్యులర్ అన్నట్టు, అంతే. డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు 0 వస్తే అప్పుడు పర్పెండిక్యులర్ అంటాం, అప్పుడు ఏమంటామమ్మా, పర్పెండిక్యులర్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ప్లీజ్ ప్రాక్టీస్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే.